నెల్లూరు జిల్లా కేంద్రంలో సిపిఎం ప్రజా పోర్యాత్ర జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారాలు మోపుతుందని, ఇంటి పన్ను, నీళ్ల పన్ను, కరెంట్ ఛార్జీలు, బస్ ఛార్జీలు పెంచిందని సిపిఎం పార్టీ ఆరోపించింది. మరియు అనేక రకాల పేర్లతో కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజలపై తీవ్ర ప్రభావం మోపుతున్నారని అన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా జగన్ ప్రభుత్వం చెత్త పన్ను కూడా వేసి రాష్ట్ర ప్రజలు జీవించలేని పరిస్థితి కల్పించిందని విమర్శించారు. జెండా తిన్నా వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు, వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు, పరిష్కరించాలి ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కారం చేయాలి. అలాగే 17 డివిజన్లో ప్రజలకు సమస్యలు పరిష్కారం చేయాలి. ఈ 17 డివిజన్ మొత్తం సమగ్రంగా అభివృద్ధి అయ్యే పద్ధతిలో నగరపాలక సంస్థ యొక్క అభివృద్ధి పనులు జరగాలని కోరుతూ డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రజలపైన పెను భారాలు పడతా ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు, గతంలో ఇంటి పనులు మున్సిపల్ అధికారులు, పాలక వర్గం 10 సంవత్సరాలకు ఒకసారి, 15 సంవత్సరాలకు ఒకసారి ఇప్పుడు అవసరం బట్టి పనులు తీర్చుకోవాలని బట్టి అటువంటి అవకాశం ఎక్కడ ఉండేది. ఆ అధికారులు మున్సిపాలిటీకి రైతు సమస్యలు ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం అధికారులు ఇచ్చిన తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు పట్టణ సంస్కరణలు ప్రవేశపెట్టి అందులో భాగంగా